నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం మంగళవారం ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని వసుధ కాంప్లెక్స్ లో పోలింగ్ జరుగుతుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడవుతుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. లోక్సభలోని 543 మంది సభ్యులు, రాజ్యసభలోని 233 మంది సభ్యులు, 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపుగా పరిగణిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉభయ సభల్లోని 781 మంది సభ్యుల్లో ఎన్డీఏకు 425 మంది బలం ఉంటే ఇండి కూటమికి 311 మంది సభ్యులున్నారు. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆ కూటమి బలం మరింత పెరిగింది.